లేదు. అలాంటి మాటని తల్లిగారు పాస్టర్ గారు చెప్పారు. నిజంగా మనం ఈ మాటలు ఈ 7 చదువుకొని వీటి గురించి కరెక్ట్గా వివరణ తెలుసుకుంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మనకు అందరికీ అర్థమవుతుంది. అంత గొప్ప గల దేవుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి ప్రతి ఒక్కరికి తరతరాలుగా ఈ భూమి మీద ఎంతమంది ప్రజలు వచ్చినా ఎన్ని యుగాలు వచ్చినా మీ అందరి కోసం నా ప్రాణత్యాగం చేస్తున్నానని చెప్పి బలి అర్పణ జరిగింది ఆ రోజు. నిజంగా సిలువ మీద జరిగిన ఈ త్యాగం, ఈ గొప్ప త్యాగం మన మానవాళి అందరి మధ్యలో నిలిచిపోయింది. అటువంటి గొప్ప త్యాగం చేసిన ఆయన కోసం మనం ఈరోజు ఏం చేస్తున్నాం? కరెక్ట్గా ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇందాక సిస్టర్గా చెప్పారు, ఒక పాట పాడలేకపోతున్నాం, ఒక ప్రార్థన చేయలేకపోతున్నాం, ఒక స్వార్థ చేపలేకపోతున్నాం. నిన్ను ఆయన ప్రాణం అడిగారా? నిన్ను వల్ల నీ పొరుగు